అందరికి శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారా తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసాం గట హెడ్లైన్స్ చూడురి అసెంబ్లీలా కరెంట్ కయ్యం ఎంక్వైరీ అంటేనట భయం రేపే 1.5 లక్షల రుణమాఫీ 6 లక్షల రైతులు హ్యాపీ జీఎస్టీలా 1000 కోట్ల స్కామ్ పనితనంలా ఉండట సారు బడ్జెట్ మీద రాహుల్ గరం శ్రీమంతులకేనట వరం శ్రీశైలం లెత్తిండ్రు గేట్లు అసెంబ్లీ చాలా నాడు డుమ్మా సెంటర్ బడ్జెట్ మీద చర్చ నాడు డుమ్మా తెలంగాణ బడ్జెట్ మీద మాట్లాడమంటే డుమ్మా కరెంట్ కథలు వెళ్ళినాడు డుమ్మా కాళేశ్వరం చర్చకు డుమ్మా 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 రాలేదనకుండా బట్టిసార్ బడ్జెట్ పెట్టినాడు వచ్చి చీల్చి చెండాడతామని ఓ డైలాగ్ దంచి కేసీఆర్ మళ్ళా అసెంబ్లీకి వస్తే ఓటు ఎంతో అనుభవం ఉండి 9.5 ఏళ్లు సీఎంగా చేసిన సీనియర్ లీడర్ సారు ఇవాళ సుత డుమ్మే ఇవాళ అంతా కరెంటు కయ్యం నడిచింది అసెంబ్లీలా చీకట్లున్న తెలంగాణను ఎలుగులకు తెచ్చినామని పాత సర్కారోళ్ళు లే కరెంటు పేరు మీద 1000 కోట్లు తిన్నారని ఈ సర్కారోళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ పాత గవర్నమెంట్ కు సూటు పెట్టిండు సీదా ఐఏఎస్ ఆఫీసర్లు కాలు మొక్కుతారా అధ్యక్ష ఆఫీసర్లతో కాలు మొక్కించుకుంటారా బ్యూరోక్రాట్లతో కాలు మొక్కించుకున్న చరిత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను మాట్లాడనీయలేదని మొత్తం చెప్పుకొచ్చిండు గిట్లా ఒక్క నిమిషం కూడా మైకి ఎక్కిపోయేటోళ్ళు 100 మంది కౌరవులాగా మీదికి పంచపాండవులా 6 ఉంటే నన్ను కొడతానికి వచ్చిన మీదికి అటెన్ కప్పటి కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి సార్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కు నడుమ మస్తు గడబడైంది అక్కడి నుండే ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటు కొన్నాం భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్లు కట్టుడు చాలు చేసినామని ఈసారి గొప్పగా చెప్తుంటే కాంట్రాక్టర్లంతా మీ పాటోళ్ళు మీ చుట్టాలే అని అటుకెళ్లి సీఎం సార్ అరుచుకున్నాడు 90,000 కోట్లు పెట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం జైపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష ఇక్కడ కూర్చున్నోళ్ళు పొంకనాలు కొడుతున్నోళ్ళు ఎవడేం చేయలే బిహెచ్ఎల్ నుంచి డబ్బులు తీసి లంచాలు ఇస్తారా అధ్యక్ష చైర్మన్ గారు ఎవరికన్నా వీళ్ళ బినామీలు వీళ్ళ బంధువులు వీళ్ళకి కావాల్సిన వాళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బిహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈ రోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటారు అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎన్నేళ్ళకు పూర్తయింది అధ్యక్ష ఇవాళ కూడా నీళ్ళు వస్తే నీళ్ళలో మునుగుతుంది అధ్యక్ష అసలు అప్పుడు ఏమైందో బయటికి తెస్తానికి వేసిన కరెంట్ ఎంక్వైరీ కమిషన్ మీద కూడా లొల్లయింది మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిచంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే మీరు సంచుల మోసచంద్రుడు వాడు కేసీఆర్ గారి వాదన కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అధ్యక్ష ఇట్లా మాట్లాడితే ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది చైర్మన్ ను మార్చి మీరు ఒక విచారణ కొనసాగించండి అని కోర్టు ఇచ్చింది వాళ్ళ క్లీన్ చిట్ వచ్చినట్టు కాదు కేసీఆర్ వాదనను కోర్టు తిరస్కరించింది స్పష్టంగా సుప్రీంకోర్టు ఇప్పుడు గొంతులో వెలక్కాయ పడ్డట్టు కక్కలేక మింగలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సార్ ఊకుక చంద్రబాబు గారిని దలుసుడుతోటి అదోలోలి షురు అయింది ఆనాటికి మన ముఖ్యమంత్రి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇక్కడనే ఉన్నారు ఎమ్మెల్యేగా ఇక్కడనే ఉన్నారు తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద నేను మాట్లాడిన అధ్యక్ష వీళ్ళు మాట్లాడలే సేమ్ సమయంలో పార్లమెంట్ లో చంద్రశేఖరరావు నోరన్న దర్శిలో రికార్డు తీయండి అధ్యక్ష పక్క రాష్ట్రంలో ఉన్న మా బాస్ చేసింది కరెక్టే కానీ ఇక్కడ చేస్తే తప్పని చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసింది మీరు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష కీర్తిశేషులు నాయన నరసింహారెడ్డి టీఆర్ఎస్ మంత్రి కాదా మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటది అధ్యక్ష అది మీ లక్షణం మీ బ్లడ్ ఉంది మీ డిఎన్ఏనే అది ఇవన్నీ సరిపోలేదని అరెస్ట్ లో ముచ్చట కూడా వెళ్ళే చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎట్లా గాడికి వస్తా అనుకుంటున్నాడు ఏమో ఫామ్ హౌస్లు కట్టుకున్నది మీరు నియమాలు ఉల్లంఘించింది మీరు వాటిని బయట పెట్టినందుకు ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను 16 రోజులు పెట్టింది అధ్యక్ష చెర్లపల్లిలా నేను భయపడలే లొంగిపోలే
నిలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష. మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా. ఓ ఇట్లా షాన్నే మాట్లాడిండ్రు ఇద్దరు కూడా. సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేటలో చిన్న పిల్లగాన్ని నిక్కరేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు అధ్యక్ష. ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో A2 అధ్యక్ష, ముఖ్యమైన వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన A6 A7 రామిరెడ్డి హత్య కేసులో A3గా ఉండి ఆ జిల్లాకి వెళ్ళి 1 సంవత్సరం పాటు బహిష్కరించాడు. ఆ పెట్రోల్ బంక్ లో 1,80,000 రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష. ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక వెళ్ళి మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగండ్ల మాటల్ని, చెత్త మాటల్ని. ఆయన ఛాలెంజ్ కు సిద్ధం చేస్తున్నా, ఇది నిరూపిస్తా, లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా. ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు, మిర్యాలు కూడా అన్నాడు. ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి. ఒక్కటి నిరూపితమైన ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ దనుక ముక్కు నేలకు రేసి రాజీనామా చేస్తే వాళ్ళిద్దరు కూడా పనిచేయాలి ముఖ్యమంత్రి అండు. పాత బస్తీల పోలీసుల పెత్తనం పెరిగింది, ఇండ్లకి వచ్చి పోర్లను కొడతాండ్రు. ఇక నేనే గల్లీలకు వస్తా, ఎవరు వస్తారో రారి అని సర్కార్ కు వార్నింగ్ ఇచ్చిండు అక్బర్ బాయ్. సార్ కాలేజీలు స్కూల్స్ కడతా అంటే ఆ రూల్ ఈ రూల్ అని పర్మిషన్ ఇస్తలేరట. ఒక ఆయన వచ్చి గీ అన్ని ఎందుకు సారు 10 లక్షలు కొట్టు అంతా చేసి పెడతా అన్నాడట. वो गरीब के बच्चे को मारा जा रहा है, पीटा जा रहा है. वो गरीब का बच्चा मेरा बच्चा है. मैं कह रहा हूँ अगर पुराने शहर में पुलिस आएगी तो अकबरुद्दीन ओवैसी ठहरेगा हॉल सिटी के गलियों में 11 बजे के बाद. देखता हूँ किसकी हिम्मत है, किसको मारते हैं. ఆర్టీసీ బస్సులు ఆటో డ్రైవర్ల తిప్పల మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ అన్నకు మంత్రి సీతక్కకు నడుమ లొల్లి నడిచింది జరసేపు. సొంతంగా ఆటోలు ఉన్న వాళ్ళకి ఈఎంఐలు వెళ్తలేవు, కిరాయి తెచ్చుకున్న వాళ్ళకి కిరాయి కట్టే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. మళ్ళీ మీరే బస్సులు పెంచండి, బస్సులు పెంచండి అని మీరే అంటారు. బస్సులు పెంచిన తర్వాత మరి ఆయనతో ఒక్క ఆటో కూడా నడిచే పరిస్థితి ఉండదు కదా. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 లక్షల మందికి 5 లక్షల ఇన్సూరెన్స్ చేసినాం అధ్యక్ష. పాపం మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు. నీ దురహంకారం మాటలు మానుకో కౌశిక్ రెడ్డి. నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు. నేను కరెక్ట్ ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది. చేరుకు మీరు ఎట్లా కనిపిస్తున్నారంటే యుద్ధానికి పోతారు చూడు, అట్లా కనిపిస్తున్నారు. మీరు చేతులు గీతులు కిందికి దించి మంచిగా నీట్గా ఇది చేసి చెప్తే మంచిగా మహిళా మంత్రికి క్షమాపణ చెప్తాను. మహిళా మంత్రి గారికి ఏమన్నా బాధ కలిగించుంటే ఐ విత్డ్రా మై వర్డ్స్. ఊర్లల్లా ఎట్లుంటది, ఏదన్నా సర్కార్ స్కీము ఒకరికి అంది ఇంకొకరికి అందకుంటే ఒక్కటే మెరమెరా. వాళ్ళకు వచ్చే నాకు రాకపోయే, వస్తుందో రాదో ఏమైతుందో ఏమో అని రంది పడుతుంటారు. సర్పంచ్ సాబ్ను కలుస్తారు, విలేజ్ సెక్రటరీని కలుస్తారు, ఊర్లుండే చోటా మోటా లీడర్లను పట్టుకొని పైరవులు చేపిస్తుంటారు. ఇక లక్షల రూపాయల బాకీ సర్కారే కట్టేస్తుంటే ఇంటి పక్కలోకి వచ్చి మనకు రాకుంటే ఇంకెట్లుండాలి? ఈ వార్త చూస్తే మొత్తం క్లియర్ అవుతుంది. 1,00,000 రుణమాఫీ అయింది కానీ 1,00,000కు మీదున్న మా సంగతి ఏంది, ఎన్నడు సుక్త చేస్తారని అడిగేటోళ్లకు సీదా సీఎం సారే సమాధానం చెప్పిండు. 30 తారీఖు జూలై దాటకంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి జూలై 30 తారీఖు అంటే రేపే 1,50,000 లోపున్న 6 లక్షల మంది రైతుల ఫోన్లు టింగు టింగు అని మోగుతాయి. 7,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లలో వేస్తుందట గవర్నమెంట్. 10 రోజుల కిందట 11.5 లక్షల మంది 6,000 కోట్లు కట్టేసిండ్రు. అప్పుడు కొందరి గాలే 80,000 బాకీ తీసుకుంటే మిత్తితోటి 1,10,000 అయిందనుకో, వాళ్ళే ఇప్పుడు అయితే అన్నట్టు. అట్లనే తండ్రి పేరు మీద 70,000, కొడుకు పేరు మీద 50,000 లోన్ ఉంటే 1,20,000 మాఫీ అయ్యేది కూడా రేపే. బ్యాంక్ అకౌంట్ లో ఆధార్ నెంబర్లు కరెక్ట్ లేనోళ్ళే జనం తాల్చం అయితాయట. 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాటిచ్చినట్టే 8 నెలలకే 2 లక్షల రుణమాఫీ అవుతుంది. కాబట్టి రాజీనామాకు సవాల్ చేసిన వాళ్ళు ఏమంటారో చూడాలి మరి. 1,00,000 కోట్లతోటి కట్టిన కాళేశ్వరం స్కాము, 80,000 కోట్ల అప్పైన కరెంటు ఒప్పందాల స్కాము, ఇప్పటికే 1,000 కోట్ల స్కామ్ అని తేలిన గొర్రెల పథకం, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు జోరుగా నడుస్తున్నాయల్లా. ఇంకో భాగవతం బయటకు వచ్చిందబ్బా. వెనకాల లీడర్లు ఉన్నారో లేదో తెలియలే గాని పెద్ద ఆఫీసర్లు అయితే ఉన్నారు. ఇదే మాట అసెంబ్లీలో చెప్పినాక గలను పక్క అరెస్ట్ చేస్తారట. ఊకునే ముచ్చట లేదట. ఇంతకు ఏం కేసో చెప్పలే కదా.
ఏమో అనుకున్నాం, సోమేష్ కుమార్ సార్ మంచి పనివంతుడే. 1000 కోట్ల స్కామ్ కథ నడిపిండట. మళ్ళా అప్పట్లో సార్ సర్కార్ పెద్ద ఆఫీసర్ గుండంగా జీఎస్టీ వసూలు చేసే పన్నుల శాఖ సుధ చూస్తుండే. అయితే 75 కంపెనీలు దొంగ కాయిదాలు పెట్టి కోట్ల రూపాయలు కొట్టేసినాయి. దాళ్లకు సోమేష్ సారు ఇంకో 3 సాయం చేసిండ్రని కేసు అయింది. ఇప్పుడు ఎట్లయిందంటే ఏదన్నా తయారు చేస్తానికి కంపెనీ వాళ్ళు బయటి రాష్ట్రాలకు వెళ్లి సరుకులు మాల్ తెప్పించుకుంటారు ట్యాక్స్ కట్టి. ఇక వస్తువు తయారు చేసి మార్కెట్లకు పంపి అమ్మేటప్పుడు కస్టమర్లకు పన్ను పడుతుంది. అయితే ఫస్ట్ కట్టిన ట్యాక్స్ ను మళ్ళా వాపస్ తీసుకోవచ్చు కంపెనీలు. కానీ సరుకులు దేకుంటేనే పంపకుండానే తెచ్చినట్టు పంపినట్టు కాగితాల మీద రాసి రాంగ్ రూట్ లో బిల్లులు ఎత్తిర్రన్నట్టు. ఇవన్నీ అందరికి అవపడకుండా ఆన్లైన్ లో సెట్టింగ్లు మార్చిండ్రట. మంచిగా సపరేట్ వాట్సాప్ గ్రూప్ తెరిచి అలా మాట్లాడుకునేదట. ఈ కొత్తగా వచ్చిన ఆఫీసర్లకు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే భాగవతం బయటపడే వరకు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కేసు కట్టిండ్రు. ఇప్పటికే 1000 కోట్ల స్కామ్ అంటారు. ఇక పురాగ విచారణ చేస్తే ఇంకేం తెలుతుందో. సిఎస్ సీట్లకెళ్ళి దిగినాక మంచి పనివంతుడని సర్కార్కు సలహాదారుగా పెట్టుకునే అప్పట్లా. కానీ సర్కార్ ఏలుబడి మొత్తం నడిచేదే సిఎస్ గారి మీదికి వెళ్ళి. అసొంటిది రూల్స్ తప్పి గవర్నమెంట్ నే లాస్ చేసిండంటే చూడురిగా. ఆదాయం ఎక్కడెక్కడ లీకేజ్ దృష్టి పెట్టినప్పుడు సుమారు 74 కేసుల్లో 1000 కోట్లకు పైగా నష్టం జరిగినట్టుగా ఈ ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. ఇప్పుడు బిందెల పట్టాన నీళ్ళే నింపాలి. నిండినాక సుత బిందెను నల్ల కిందనే ఉంచితే ఏమైతుంది? పడ్డట్టు కింద పోతుంటాయి. కాబట్టి నల్ల అప్త అయిపోయాయి. కానీ ఆనట్ల కాదాయే, మన చేతులు ఏముండదు. వచ్చినప్పుడే దంచుడు పెడుతుంది, పోతే అటే పోతుంది. రమ్మంటే రాదు, ఆగమంటే ఆగది. మొన్నటిదా కరుసుకున్న ఆనలకు ప్రాజెక్టుల కాడ ఎట్లున్నదో అట్లా పోయి చూసేద్దాం పారి. పాలనురుగుతోని పోటీ పడ్డట్టే ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టు కాడ 3 గేట్లు ఎత్తితే అంతెత్తు మించి కృష్ణమ్మ దుంకులాట చిన్నగలేదు పోర్రి. మీది బాజుకు ఆనలు పొట్టు పొట్టు కొడుతుండే వరకు శ్రీశైలంకు వరద పెరిగి గేట్లు తెరిచిండ్రు. తొవ్వెంట వైటోళ్లు ఆగి సెల్ఫీలు వీడియోలు గుంజే వరకు ఘాట్ రోడ్ మీద బగ్గనే ట్రాఫిక్ జామ్ అయింది. ఈడికెళ్లి చక్కగా నాగార్జున సాగర్ కొస్తాయి నీళ్లు. ఇక సాగర్ చుట్టుముట్టుండే రైతులకు వ్యవసాయానికి తిప్పలు తప్పినట్టే. మొన్నటిదాకా పడ్డ ఆనలతోని తెలంగాణ అంతటా కడమ ప్రాజెక్టులు నిండుతున్నాయి. శ్రీరామ్ సాగర్ కు బగ్గొస్తుంది వరద. జూరాల 41 గేట్లు, సుంకేసుల 20 గేట్లు, కడెం 1 గేటు, కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లెత్తిండ్రు. ఇక అటు భద్రాచలం కాడ గోదారమ్మ, ఇటు అలంపూర్ కాడ కృష్ణమ్మ రువ్వడి ఉరుకొస్తున్నాయి. మొన్నటి కంటే గోదావరికి వరద జరంత తగ్గింది గాని ఇంకా సుత డేంజరే ఉన్నదని ఎవ్వరిని నదులకు దిగనిస్తలేరు పోలీసులు. మొత్తానికి ఆనలు తగ్గినా మీది బాజు కరుసుకునే వరకు మన ప్రాజెక్టులు నిండుకుండలైన గేట్లెత్తిన కాడ దుంకులాడుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి ప్రతిపక్షాలు. అంకెల గారడి, మాటల మంత్రం అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుకున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీ మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకే లాభం చేకూరేలా ఉందంటూ మండిపడుతున్నాయి. ఇప్పుడు మరింత సమాచారం తెలుసుకుందాం. బడ్జెట్ బాగలేదు, గరీబులకు ఏం అందది, అంత పెద్ద పెద్దోళ్ళకే ఫాయిదా చేసిండ్రని పార్లమెంట్ లో ఓ రేంజ్ అరుచుకున్నాడు రాహుల్ గాంధీ సారు. నిర్మలమ్మ పెట్టిన బడ్జెట్ పద్మ వ్యూహం లెక్క ఉందట. కురుక్షేత్ర యుద్ధంలో 6 కలిసి అభిమన్యుని చంపేసినట్టే ఇప్పుడు 6 కలిసి పేదలను, రైతులను, నిరుద్యోగులను ఆగం చేసిండ్రని గరమైండు. चक्रव्यूह को नरेंद्र मोदी जी, अमित शाह जी, मोहन भगवत जी, अजीत दोवल जी, अंबानी और अदानी जी कंट्रोल कर रहे हैं. జాబులు ఇస్తలేరు, పేపర్ లీక్లు ఆపుతలేరు, అడ్డగోలుగా ట్యాక్సులు గుంజుతాండ్రు అనుకొచ్చిండు. तो रात को उसको फोन कॉल आता है इनकम टैक्स डिपार्टमेंट से, जीएसटी से, और टैक्स टेररिज्म का वो शिकार बनता है. तो आपने पहले टांग तोड़ दी और उसके ऊपर आप बैंडेड लगाने की कोशिश कर रहे हैं. గవర్నమెంట్ మీద గిట్లా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? రూల్స్ తప్పుతుండ్రని సెంటర్ మంత్రులు మస్తు సీరియస్ అయిండ్రు. आपको नियम मालूम नहीं है, इस सदन का सदस्य होने के नाते नियम जानना जरूरी है. చేళ్ళంతా జూటా, అందరికి ఫాయిదా అయ్యేటట్టు బడ్జెట్ ఉందని బీజేపీ వాళ్ళు. ఈ తీర్ల బడ్జెట్ మీద బీజేపీ గ్రూప్ కు, కాంగ్రెస్ గ్రూప్ కు బగ్గనే కీసరబసరైంది. అమ్మో 30,000 పెట్టి మొన్ననే కొన్నా, మంచి కవర్ వేపియాలి. అబ్బా ముందే గ్లాస్ వేపిస్తే అయిపోవురా, ఇప్పుడు ఉత్తగానే వలిగిపాయే.
వాడు 3 ఏండ్ల కింద కొన్నాడట ఫోను, ఇప్పటికి కొత్తగానే ఉన్నది చూడు. కాక ఆన్లైన్లో ఆఫర్ పెట్టిరట, పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే 10,000 డిస్కౌంట్. కొందామా మరి? ఇవాళ రేపు ఫోన్లతోటే పనాయే, వేలు పెట్టి కొంటారు, పాయరంగా చూసుకుంటారు. గసంటి ఫోను మన చేయి జారిందంటే ఇక కష్టమే అనుకుంటాం. కానీ అది మునుపు ఇప్పుడెట్లుందంటే, అయ్యో ఫోన్ వాయ్ అని ఫికర్ చేయకుండ్రిగా సీదా పోలీస్ స్టేషన్ ల కంప్లైంట్ ఇస్తారా అంటే మీ ఫోన్ మీకు వచ్చినట్టే. 15 నెలల్లో 97,000 ఫోన్లు దొరకబట్టిండ్రంటే చూడురిగా. అందాజగా దినం 200 ఫోన్లకు మీద రికవరీ చేస్తున్నట్టు. కర్ణాటక తర్వాత దేశంలో ఎక్కువ ఫోన్లు పట్టేసింది మన తెలంగాణ పోలీసులు అనేది రికార్డు కొట్టేసిండ్రుల్లో. సెంటరోలు తెచ్చిన గీ వైబు పోర్టల్ తోటి అల్కగా పట్టేస్తున్నారు. గిట్లనే ఫోన్ పోగొట్టుకున్నా ఎవరన్నా కొట్టేసినా ఎమ్మటే మీ సేవల కంప్లైంట్ ఇచ్చి గా చలాన్ పోలీస్ స్టేషన్ లిస్తే చాలు మన ఫోన్ నెంబర్ తోటి ఈ వెబ్సైట్ లా ట్రేసింగ్ పెడతారు. అవతలోళ్ళు సిమ్ములు మారిస్తే ఎమ్మట తెలిసిపోతది. రాష్ట్రంలో 780 పోలీస్ స్టేషన్ లా ఈ పోర్టల్ వాడి పబ్లిక్ కు ఫాయిదా చేస్తుర్రు. ఎక్కువ మటుకు హైదరాబాద్ లోనే పోతున్నాయి, దొరుకుతున్నాయి. 200 రోజులల్లా 21,000 ఫోన్లు వాపస్ వచ్చినాయట. అందరిని ఒకనాడు స్టేషన్ కి పిలిచి ఎవరి ఆళ్ళకిచ్చేస్తున్నారు. అంటే పోలీసులు సుతా టెక్నాలజీని పొట్టు పొట్టు ఆడుతుర్రు అన్నట్టు. గట్లనే మీకు ఎవరిదన్నా ఫోన్ అన్న దొరికితే ఎవరిదాళ్ళకి ఇచ్చేస్తే మంచోళ్ళని పేరన్న వస్తది, లేదంటే పోలీసులు వచ్చి తీసుకుపోతారు. మీ ఇష్టమిగా. ఏ పండుగైనా 1 రోజు 2 రోజులు చేసుకుంటారు. గణపతి అమ్మవారి నవరాత్రులు 9 రోజులు చేస్తారు. కానీ బోనాల పండుగ అట్లా కాదుల్లో. గోల్కొండకెళ్ళి పాత బస్తీ దాకా 1 నెల రోజులు సంబురం. చిన్న పెద్ద అని తేడా లేదు. తల్లికి బోనం ఎక్కించి యాటలు కోసి సాకబెట్టి ఇంటోళ్ళంతా సంబురంగా చేసుకునే పండుగ. లాల్ దర్వాజాల తల్లికి బోనం ఎక్కించినాం కదా, ఇక ఇలా గీ కార్యం నడిచింది. పాతబస్తి బోనాల్లా తొట్టెల ఊరేగింపు మా సంబరం అనిపించింది. ఏనుగు అంబారి మీద అమ్మవారిని తీసుకొస్తుంటే భక్తులది చిన్న మురిపం కాదు, తొవ్వెంట శితం వచ్చిర్రు. డప్పు సప్పుళ్ళు, పోతరాజులు, కళాకారుల ఆటపాటలు జోరుగా నడిచినాయి. అక్కన్న మాదన్న గుడికాంచి చార్మినార్ మీదుగా నయాపుల్ దాకా నడిచింది ఊరేగింపు. ఇక లాల్ దర్వాజా సింహవాహిని మాంకాలమ్మ గుడికాడ రంగం కార్యం నడిచింది. పోతరాజులు గావు పట్టినాక భవిష్యవాణి చెప్పింది మాతంగి అనురాధ. నాకు ఇక్కడ జరిగిన పూజలకి నా పిల్లల్ని నేను పులిమర చుట్టూ తిరిగి కాపాడుకుంటూనే వస్తా బాలుడా. పట్నంలో ఆషాఢం బోనాలు ఒడిచినట్టే 4 రోజులైతే శ్రావణ మాసం. పల్లె పల్లెన 1 నెల రోజులు బోనాల సంబురాలే సంబురాలు. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.